ఏర్పాటు కాబట్టడంతో తొలి పార్లమెంట్ ఎన్నిక ఆనాడు చూడటం జరిగింది. తదుపరి 2019 మార్చ్ 2024 రేపు మనకు మే 20 సరే ఇదేమైనా కానీ ఇలా గతంలో మొదటి పర్యాయం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాబట్టడం సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని అటు శాసనసభే కానీ పార్లమెంటే కానీ గెలవగలిగినట్లయితే ఈ ప్రాంతానికి అభివృద్ధి జరుగుతుందని చెప్పని భావించి వారికి అవకాశం కల్పింపజేయబడ్డది. రెండో పర్యాయానికి వచ్చేవరకల్లా 2014లో ఎంపిక కాబట్టేటువంటి యొక్క పార్లమెంట్ సభ్యురాలు కవిత గారు ఏదైతున్నదో అటు ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చబడలేకపోవటమే కాకుండా అంటే ప్రధానంగా ఈ ప్రాంతంలో ఈ చక్కెర కర్మాగారం ఈ ప్రాంత రైతాంగానికి వరికి ప్రత్యామ్నాయంగా సాగు చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి భావించడం జరిగిందో ఆ చక్కెర కర్మాగారం ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 51% వాటా విక్రయించబడి ప్రైవేట్ యాజమాన్యాలు కొనసాగబడుతున్నటువంటి యొక్క చక్కెర కర్మాగారం రాష్ట్రం ఏర్పాటుతోని దాని ప్రభుత్వ పరంగా నిర్వహింపజేయబడడం జరుగుతుంది చెప్పని అందరం భావించడం అంటే ఒక విధంగా ఉద్యమంలో అదొక ప్రధాన అంశంగా కూడా ఉద్యమించడం జరిగింది ఈ ప్రాంత రైతాంగం. అసలు దురదృష్టం ఏంటంటే 2014కి పూర్వం ఉమ్మడి రాష్ట్రంలో కనీసం ప్రైవేట్ యాజమాన్యంలోనైనా చక్కెర కర్మాగారం నిర్వహింపజేయబడడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి వాళ్ళు ఏ ప్రభుత్వ పరంగా నిర్వహింపజేయబడడం జరుగుతుందని చెప్పి భావించడమో అది 2015లో ఏదైతుందో పూర్తిగా మూత చేయబడి లాకౌట్ చేయబడటం మనకు తెలిసింది. దాంతో ఈ ప్రాంతంలో కొంత రైతాంగంలో నిరాశ నిస్పృహ చోటు చేసుకోవటం అప్పటి పార్లమెంట్ సభ్యురాలు కవిత గారు ఉండి కూడా చక్కెర కర్మాగారాన్ని ప్రభుత్వ పరంగా చేపట్టబడలేకపోవటమే కాకుండా పూర్తిగా మూర్తి చేయబడడంతో ఆమె పట్ల విధమైనటువంటి రైతాంగానికి వ్యతిరేక భావనలతో సరే అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ 2014లో అధికారం రావటం 2018 పనిలో కూడా తిరిగి అధికారానికి వస్తుంది అనేటువంటి ఒక భావన ఏర్పడటంతో ఇక్కడికి వెళ్ళి కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి అవకాశాలు కల్పిస్తే మనకు కొంత మీలో అనుకూల పడుతుందని చెప్పి భావించింది. ఇవాళ 14-18 మధ్య కాలంలో టీఆర్ఎస్ అభ్యర్థిని చూసాం మనం. ఇలా 19-23 మధ్య కాలంలో బీజేపీ అభ్యర్థిని చూసాం. ఇవాళ ఇక్కడ రాష్ట్రంలో ఆనాడు అధికారంలో టీఆర్ఎస్ పార్టీ ఉండి ఉన్నది, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం ఉండి ఉన్నది. అంటే ఈ చక్కెర కర్మాగారానికి సంబంధించే కాకుండా ఇతరత్ర రైతాంగానికి సంబంధించిన అంశాలపై కూడా ప్రభుత్వాలు స్పందించి రైతుకు అండగా నిలబడే అవకాశం ఉంటుంది. వీళ్ళ 14-18 మధ్య కాలంలో ఏ విధంగా టీఆర్ఎస్ పార్టీ వీళ్ళ చక్కెర కర్మాగారం ప్రభుత్వ పరంగా నిర్వహింపజేయబడడానికి సంబంధించి ఇతరత్ర సానుకూల నిర్ణయం చేపట్టబడలేకపోవడం, అట్లాగే 19-23 మధ్య కాలంలో అరవింద్ గారు ఏదైతున్నదో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో కేంద్రానికి ఏదైతుందో కాయలపడ్డ పరిశ్రమలను పునఃప్రారంభం చేసేటువంటి ఒక అవకాశం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. కాయలపడ్డ పరిశ్రమను పునఃప్రారంభం చేసేటువంటి ఒక అవకాశం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. కాయలపడ్డ పరిశ్రమలు 6 యూనిట్స్ అట్లా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా దీన్ని పునఃప్రారంభం చేసేటువంటి అవకాశం ఉంటుంది. దురదృష్టం ఏంటంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ రెండు ప్రభుత్వాలు కూడా అసలు ఈ ప్రాంత సమస్యల పట్ల ఏ విధమైనటువంటి ఒక నిర్ణయాత్మకమైనటువంటి చర్యలు చేపట్టబడలేకపోతుంది.
మొన్నటి శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర పురోభివృద్ధికి ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చబడటానికి కేవలం కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుందనేటువంటి భావనతోని రాష్ట్రంలో మార్పు కోరటం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికి రావటం, వీళ్ళ ఎన్నికల్లో ప్రజల ఇంకానికి ఏ విధమైనటువంటి ఒక విశ్వాసం కల్పింపు చేయబడడం జరిగిందో, ఇటు సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించే కానీ అటు రైతాంగానికి సంబంధించిన సమస్యల పట్లే కానీ ఈ 3 మాసాలు అంటే 100 రోజుల కాలంలో వచ్చి నేను అనుకుంటా నా సుదీర్ఘ ప్రజా జీవితంలో 40 సంవత్సరాల కాలంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఏ ప్రభుత్వం కూడా more than 50% of the election promises have been implemented. More than 50% of the election promises have been implemented. మహిళలకు ఉచిత రవాణా సౌకర్యమే కానీ, బస్ సౌకర్యం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సౌకర్యం కల్పింపజేయబడమే కానీ, 200 యూనిట్ల వరకు ఏదైతుందో గృహ అవసరాలకు 0 బిల్లింగ్ విద్యుత్ సరఫరా ఉచితం కల్పింపజేయబడమే కానీ, ఇప్పుడు ఇల్లు లేనట్టుగా నిరుపేదలకు ఏదైతుందో 5 లక్షల రూపాయలతో ఇంటి నిర్మాణం చేసుకోవడానికి ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇండ్లు నిర్మాణం చేపట్టబడే విధంగా కార్యక్రమాన్ని అమలు చేపట్టబడమే కానీ, ముఖ్యంగా ఈ ప్రాంతానికి చెందినటువంటి చక్కెర కర్మాగార పునఃప్రారంభానికి సంబంధించి ఏ విధంగా రాహుల్ గాంధీ గారు వారు జగిత్యాల జిల్లా పర్యటన సందర్భంగా ఇక్కడ జగిత్యాలలో కానివ్వండి, కోర్టులో కానివ్వండి కాక ఈ మేడ్ ఇట్ వెరీ క్లియర్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో ఈ చక్కెర కర్మాగారాన్ని పునఃప్రారంభింప చేయడం తమ ప్రధాన ఎజెండా అని చెప్పని వారు పేర్కొన్నారు. అట్లాగే రేవంత్ రెడ్డి గారు కూడా ఏదైతుందో ఇక్కడ ముత్తపేట మల్లాపూర్లో వారు స్టే చేయడం జరిగింది. అక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో చక్కెర కర్మాగారాన్ని పునఃప్రారంభం జరుగుతుంది. దానికి అనుగుణంగా ఈ పునఃప్రారంభానికి చేపట్టవలసిన చర్యలు పరిశీలింపు చేయడానికి ఏదైతున్నదో మిత్రులు శ్రీధరబాబు గారు పరిశ్రమల శాఖ మంత్రి ఆధ్వర్యంలో మన కమిటీని ఏర్పాటు చేయబడటం, వారు ఇక్కడ పోతేనే కానీ ఇక్కడ మనం మెట్పల్లి మల్లాపురం ప్రాంతాన్ని కానీ పర్యటించి ఉండే స్థానిక స్థితిగతులను పరిశీలింపచేసి ఇక్కడ సాగుకు అవసరమైనటువంటి యొక్క విస్తీర్ణత రైతాంగం ఏదైతుందో పాజిటివ్గా రెస్పాండ్ కావడంతో ఫ్యాక్టరీ పునఃప్రారంభానికి కావాల్సినటువంటి ఒక ఫైనాన్షియల్ వెసులుబాటు, ఆర్థిక వనరులు సమకూర్చుకోవడానికి సంబంధించి బ్యాంకర్స్తో ఏదైతుందో పెట్టుబడులు సమకూర్చుకోవడానికి రెడ్డి గారు కొంచెం ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇచ్చినవారు. మేము 2004 చివరిలో మేము గట్ట చక్కెర దాన్ని నాటు వేయడం జరిగితే మా క్రషింగ్ వచ్చే వరకు 25 డిసెంబర్లో క్రషింగ్ ఉంటుంది. మాకు 25 డిసెంబర్ లోపు ఏదైతుందో చక్కెర కర్మాగారం పునఃప్రారంభం కాబోతుందనేటువంటి ఒక అభిప్రాయం విశ్వాసం కలిగిస్తే మేము నాటడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మాకు ప్రణాళిక రూపొందించాలని చెప్పని వారు ఒక షెడ్యూల్ కూడా జరిగింది. ఇక్కడ మధ్యన మాట్లాడారు. దానికి అనుగుణంగా రెస్పాండ్ ఆ విధంగా ఇవాళ ముందుకు పోవడం. ఇవాళ చక్కెర కర్మాగారం పునఃప్రారంభంతో పాటు ఇతరత్ర కూడా చెప్పంటున్నాయి. ఇవాళ సాగునీటి సమస్య ప్రధానంగా మనం ఎదుర్కొంటున్నాం. వాస్తవంగా రైతాంగానికి ఏదైతుందో మన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, మనకు అన్నపూర్ణ లాంటి ప్రాజెక్ట్ ఏదైతుందో ఇవాళ ఒక విధంగా కొంత రైతు ఆందోళన గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇవాళ ఏ ప్రభుత్వమే కానీ చెప్పంటూ నేను రబ్బీ ప్రణాళిక రూపొందింప చేయబడేటువంటి ఒక బాధ్యత ఆనాటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంపై ఉండేది. రబ్బీ ప్రణాళిక రూపొందింప చేయబడి
మనకు అక్టోబర్లో ఈశాన్య ఋతుపవనాలు ఎప్పుడైతే స్పందించలేకపోవడం జరిగిందో మన ఉన్న నీటిని ఏ విధంగా వినియోగించుకొని రబ్బీ రెండో పంటను పూర్తి స్థాయి లోపల మనం పంట చేతికి తెచ్చుకోవడం జరుగుతుందో ప్రణాళిక రూపొందించబడిన ఆవశ్యకత ఉంది. ఒక దురదృష్టం ఏంటంటే ఆనాడు సరే ఎన్నికల ఆతృతన ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని చెల్లింపు చేసే విధంగా కార్యక్రమం రూపొందిస్తుందని చెప్పంటారు. అక్కడ భవిష్యత్తులో ఏదైతే రేపు ఖరీఫ్ నుండి అనుకోని పరిస్థితుల్లో ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోతే మరి పూర్తి స్థాయిలో పరిహారం కల్పింపజేయబడే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఒక ప్రభుత్వం ఏదైతుందో కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తుందని చెప్పంటారు. మన విద్యుత్ ఏదైతుందో కొన్ని ఎన్నికలప్పుడు ఏదైతుందో ఇట్లా భయపెట్టింది కదా అంటే అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ వస్తే విద్యుత్ కనుమరుగైతుంది, లేక సంక్షేమ కార్యక్రమాలు కనుమరుగైతాయి. ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు కనుమరు కాదు, గత ప్రభుత్వం అమలు చేసినటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాలకు మిన్నగా చెప్పంటున్నాను, మిన్నగా అంటున్నాయి. నేను క్యాల్కులేట్ చేస్తే ఇలా ఉచిత రవాణా సౌకర్యంతో ఆల్మోస్ట్ నెలకు 1000 రూపాయలు లాభం అనుకుంటుంది కుటుంబానికి. నెలకు 1000 అంటే సంవత్సరానికి 12,000 రూపాయలు అని చెప్పండి. ఉచిత విద్యుత్తుతోని 200 యూనిట్లు అంటే యూనిట్కి 5 రూపాయలు అంటే నెలకు 1000 రూపాయలే అంటే సంవత్సరానికి 12,000 రూపాయలు ఇక్కడ ఉచిత విద్యుత్తుతోని 200 యూనిట్ల వరకు ఏదైతే రాయితీ కల్పింపజేయబడి దొరుకుతుంది. ఇవి 12,000, అవి 12,000, 24,000. గ్యాస్ సిలిండర్ ఏదైతే 500 రూపాయలకి కల్పింపజేయబట్టంతో దాని పేరు 400 రూపాయలు ఆదా వస్తుంది. 900 లెక్క పెట్టుకున్నా కానీ 400 రూపాయలు ఆదా వస్తుంది. అంటే 12, 48, 5,000 రూపాయలు. 12, 24, 5, 29. ఆల్మోస్ట్ గత ప్రభుత్వం ఏవైతే సంక్షేమ ఫలాలు అందింపజేయబడడం జరిగిందో దాని అదనంగా ప్రతి కుటుంబానికి ఏదైతుందో 30,000 రూపాయలు ఆర్థికంగా ఏదైతుందో అధిక సంక్షేమ ఫలాలు అందింపజేసే విధంగా వీళ్ళ కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్పండి. విద్యుత్ వినియోగం గతానికంటే ఏదైతుందో ప్రతి మాసము 20,000 మిలియన్ యూనిట్స్ పెరిగింది. మిలియన్ యూనిట్స్. మీరు ఇవాళ పేపర్ నమస్తే తెలంగాణ చూసిందంటే నేను ఆ పేపర్ నమస్తే తెలంగాణ చూసిన చెప్పంటున్నా విద్యుత్ వినియోగం ఎంత పెరిగింది అనేది. అంటే ఏ పరిస్థితి లోపల రైతాంగానికి అండగా నిలబడటం ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత భావిస్తామని చెప్పంటుండే. ఇక్కడ సంక్షేమించకున్నా కానీ ఒక ప్రతిపక్ష నాయకుడు ఆయన బాధ్యత గుర్తొచ్చుకున్నాం. ఆయన ముఖ్యమంత్రిగా ఈ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తింపజేయబడి ఉండి సమస్య కాకపోతున్నాయి కదా. నేను ముందే పేర్కొని నేను ఇవాళ ఈ సాగునీటి సమస్య అనేది ఉత్పన్నం కాబడటానికి రైతాంగంలో కొంత ఆందోళన నెలకొల్పడానికి కారణం ఎవరు? కేసీఆర్. ఆయన రబ్బీ సాగునీటి ప్రణాళిక రూపొందించబడలేకపోవడంతో రబ్బీకి సంబంధించిన సాగునీటి ప్రణాళిక గట్ట ఎస్ఆర్ఎస్పీలో ఉన్న నీటిని ఏదైతుందో మరి జాగ్రత్త మనం వినియోగించుకొని ఉండి ఉన్నట్టయితే నువ్వు ఆనాడే గట్ట మేడిగడ్డ నుండి ఎల్లంపల్లి నుండి మిడ్మాన్ నీటిని తరలించుకుంటే మనం దాదాపు 10 టీఎంసీ నీరు ఇక్కడ మనకు అదనంగా ఉంటుంది. ఈ 10 టీఎంసీ నీరు కొరత రావడానికి కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలని చెప్పండి. సరే లీవ్ ఇట్. మేము ప్రభుత్వం అధికారంలో కాంగ్రెస్ పార్టీ మా బాధ్యత పంటలు కాపాడటం, పంటలు కాపాడడం ప్రభుత్వం యొక్క బాధ్యత అని చెప్పి అంటున్నాం. చివరి నీటి బొట్టు వరకు కూడా ప్రాజెక్టులో ఉన్న చివరి నీటి బొట్టు వరకు కూడా పంటలు కాపాడటానికి అట్లా త్రాగునీటి ఎద్దడి కొరకు సమస్య ఉత్పన్నం కాకుండా చూడటం ప్రభుత్వం బాధ్యత భావించని చెప్పంటారు. 1 రూపాయి దాకా ఉన్నదే సంతోషమైన దిగుతా అంటే ఉదీపు ఆయన పార్టీ కనుమరుగవుతుంది. ఆయనకి ఏం చేయాలో తోస్తలేదు. ఇట్లానే ఏదైతుందో కొంత ప్రజలకు పోతే మనం గుర్తింపు రాకపోతే చెప్పారు. ప్రజలు విజ్ఞులు అని చెప్పంటూ నేను ఆయన సంతోషం తిరుగుతాయి. వెల్కమ్. ఇప్పుడు నేను చెప్పినాం కదా బాబు, ఇక్కడ టీఆర్ఎస్ పూర్తిగా వైఫల్యం చెందింది. రాష్ట్ర స్థాయిలో పార్టీ కనుమరుగైపోతుంది. అంటే జాతీయ స్థాయిలో కూడా భారతీయ జనతా పార్టీ ఓటు అడగడానికి ఏ విధమైనటువంటి యొక్క నైతికత కనబడటం లేదంటుంది. దేశంలో ప్రధాన ఉత్పత్తి రంగం ఏది? వ్యవసాయం. జాతీయ స్థాయిలో ప్రధాన ఉత్పత్తి రంగం వ్యవసాయం అంటున్నా. మేము ప్రత్యక్షంగా పరోక్షంగా
మోర్ దెన్ 70 to 80% వ్యవసాయంపై ఆధారపడతారు. అంటే వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయబడే విధంగా వ్యవసాయ ఉత్పత్తులు కల్పించవలసినటువంటి కనీస మద్దతు ధర చట్టబద్ధత కల్పించలేకపోతున్నాడు. నువ్వు ఏ విధంగా రైతులు ఓటు అడిగే నేచర్ నీకు ఉందని చెప్పంటున్నాను నేను. పంట రుణమాఫీ చేయమంటే రైతు సోమరిపోతాడు. అది అంబానీ అదాని సోమరిపోతులు కారానే చెప్పంటున్నా. ముఖ్యంగా నిరుద్యోగ యువతి పరిస్థితి అంటే వాడు చదువుకుంటుండు, చదువైన తర్వాత ఏం కావాలి, ఉపాధి కావాలి. ఉపాధి కోసం ఎక్కడ పోవాలి, ఏది లేదు. మీరు మస్కట్ దుబాయ్ పోతా ఉంటే కూడా అక్కడ ఏమైతే తెలియని పరిస్థితి ఏర్పడిందని చెప్పంటారు. నేను దయచేసి ఈ ప్రభుత్వం మీ ప్రత్యక్ష ఎవరు అని చెప్పారంటే ఉన్న పరిస్థితుల్లోనైతే మాకు అంటే టు బి ఫ్రాంక్ నిన్నటి తీర్పును మనం పరిగణలోకి తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ యొక్క విజయం నల్లేరిది నడకలా కనబడుతుందని చెప్పారు. వారంలో కుంగిపోయినట్టు మనకు బయటకు వచ్చింది. అంటే అక్టోబర్లో మేడిగడ్డ వస్తే మీకు అన్నారంగానే ఎల్లంపల్లికి లేదిస్తుందో మిడ్డమాలకు నీటిని తరలింపు చేసుకునే అవకాశం ఉండి ఉంటుంది. వాళ్ళు ఆ విధంగా కార్యక్రమాన్ని రూపొందించకుండా అప్పర్ స్ట్రీమ్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కి మిడ్మానేరుకి ఏదైతుందో దాదాపు 10 టీఎంసీ నీటిని తరలించింది. ఈ 10 టీఎంసీ నీటిని ఏదైతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ వెళ్ళి కిందికి మిడ్మానేరు తరలింప చేయడం జరిగిందో అది గట్టి ఎల్లంపల్లికి వెళ్ళి షిఫ్ట్ చేసుకుంటే ఎత్తిపోతల ద్వారా ఈ 10 టీఎంసీ మనకి ఎగువన మన నిలువ ఉంటుంది. ఇప్పుడు ఏమైపోయింది, రద్దీ ఆరంభం నాటికి మనం 90 టీఎంసీ ఉండవలసినటువంటి ఒక నిలువ సామర్థ్యం అది 78-80 మిగిలిపోయింది. దాదాపు 10 to 12 టీఎంసీ షార్టేజ్ వచ్చింది. ఈ 10 to 12 టీఎంసీ షార్టేజ్ రావడానికి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం అని చెప్పక తప్పదని చెప్పండి. సరే, తప్పకుండా రైతాంగానికి ఏదైతుందో పంటలు కాపాడబడే విధంగా నీటిని అందింపజేసే ఒక బాధ్యత ఈ ప్రభుత్వం ఉన్నది. లేకుంటే ఏమంటారు, ఈ అకాల వర్షాలతో ఏదైతే ప్రకృతి వైపరీత్యంతో పంటలు నష్టపోతే ప్రభుత్వం ఏదైతుందో గతంలో మున్నెన్నడూ లేని విధంగా 10,000 రూపాయలు పరిహారం ఇచ్చే విధంగా ఉత్తర్వులు జారీ చేసి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ఈ ప్రకృతి వైపరీత్యాలతో ఎక్కడెక్కడైతే అకాల వర్షాలతో పంటలు నష్టపోవడం జరిగిందో రాష్ట్రంలో ఎకరా 10,000 రూపాయలు పరిహారం ఇవ్వబడే విధంగా ఉత్తర్వులు జారీ చేసి హరీష్ రావు గారు ఏమంటాడు, ఆ 10,000 దాల్తే 25,000 ఇవ్వాలి. ఒకడుక ఇంత ప్రేమకు వచ్చింది. నువ్వు 10 ఏళ్ళు రాజ్యం చేసిన ఆర్థిక శాఖ మంత్రిగా, నీటిపారుదల శాఖ మంత్రిగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఇన్నడైన పంట నష్టపోతే కనీసం అంచనాలు రూపొందించినావే నువ్వు? ఇవాళ ఏదైతుందో అసలు పంటల బీమా పథకం అన్న దాన్ని కనుమరుగు చేసి రాష్ట్రంలో బేసిక్ గా ఈ ఫసల్ బీమా యోజన పంటల బీమా పథకం గట్ట అమలు చేయబడి ఉన్నట్టయితే ఇవాళ జరిగే ప్రతి నష్టానికి మనం ఏదైతుందో ఈ పంటల బీమా పథకంలో ఏదైతుందో ఆ పంట నష్టపరిహారం పూర్తిగా రైతుకు అందింపజేసే అవకాశం ఉంటుండే. బట్ రాష్ట్ర ప్రభుత్వం ఆనాటి కేసీఆర్ గారు ఏదైతుందో అసలు పంటల బీమా పథకాన్ని కనుమరుగు చేసిండు. ఎన్నడూ కూడా ఏ రైతు కూడా ఏదైతే 10 సంవత్సరాల కాలం పంట నష్టపోతే మీరు ఆర్థిక సహాయం అందింప చేయలేకపోవటమే కాకుండా అంచనాలు రూపొందించబడలేదు అని చెప్పంటుండే. ఇవాళ ఏదైతుందో ఇప్పుడు జరిగిన నష్టాన్ని భర్తీ చేయబడే విధంగా పరిహారం 10,000 రూపాయలు అందింపజేయబడటం ఒకవైపు, భవిష్యత్తులో మీరు పంటల బీమా పథకానికి సంబంధించి ఏ అవసరమైనా కానీ తీర్చవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుంది. మీకు సంక్షేమ కార్యక్రమాలే కానీ, రుణమాఫీ కానీ, మీకు పెట్టుబడి రాయితీ కానీ, మీకు ఏ కార్యక్రమం కానివ్వండి చెప్పంటుంది. మీరు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏది ఇస్తుందో వారు చాలా వారు ఈ మేడ్ ఇట్ వెరీ క్లియర్, ఇది నా ప్రభుత్వం మీద రెఫరెండం అని చెప్పారని. నా 3 మాసాల పాలన లోపల నా ప్రభుత్వంపై రెఫరెండం అని చెప్పాను. అంటే ఆయన విశ్వాసం చెప్తున్నాను అంటున్నాను. అట్లాగే ఎన్డీఏ ప్రభుత్వానికి గత యూపీఏ ప్రభుత్వంలో పోలిక అని చెప్పి అంటున్నాను.
ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పంటే ఒకసారి మీరు ఎన్నికలు ఏం వాగ్దానం చేసినా గుర్తుకు తెచ్చుకోవడం మీకు తెలిసి వస్తుందా? 2014 ఏమన్నారు మీరు? సంవత్సరానికి 2 కోట్ల నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారా? సంవత్సరానికి 2 కోట్ల మందికి, 10 సంవత్సరాల్లో 20 కోట్ల మందికి. మరి ఎన్ని కోట్లకు ఇచ్చిండో ఆయనకే తెలవాలి. పబ్లిక్ అండర్టేకింగ్ ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని కూడా నిర్వీర్యం చేసి అమ్మకాన్ని పెట్టేస్తున్నాయి, ఇంక్లూడింగ్ ఇండియన్ ఎయిర్ ఇండియా, రైల్వేస్, రోడ్ అన్ని కూడా. చెప్పండి అసలు మీకు ప్రభుత్వం ఒక వ్యాపార సంస్థ అయిపోయింది. ప్రభుత్వం ఒక వ్యాపార సంస్థ అయిపోయింది. వాళ్ళు అంబానీ అదాని చేతులు ఏదైతే ప్రభుత్వం ఒక కీలు బొమ్మ అయిపోయిందని చెప్పంట. వాళ్ళు ఎట్లా తలాలు సూచగిస్తే మోడీ గారు నిర్ణయాలను ఉంటాయి చెప్పంట. రైతు రుణమాఫీ చేయవు, రైతు వ్యవస్థ ఉత్పత్తులు ఎంఎస్పీకి చట్టబద్ధ కల్పి చేయవు. దీనికే ఉద్యోగాల కల్పన లేదు. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తీసుకొచ్చి ఏదైతుందో ప్రతి పేదవాడి అకౌంట్లో 15 లక్షల రూపాయలు ఇస్తానడా. మరి మన దగ్గర వీళ్ళ ఖాతాల వేసినట్టు కనబడతలేదా? ప్రతి పేదవాడి అకౌంట్లో 15 లక్షలు వేస్తాను. మోడీ గారు మర్చిపోయినట్టు. ఈ అంశమే కానివ్వండి చెప్పండి, ఈ అంశం కానివ్వండి చెప్పంటూ నేను యూపీఏ ప్రభుత్వం ఏదైతుందో వీళ్ళ అవినీతికి ఒక అడ్డుకట్ట వేయబడే విధంగా, అవినీతికి అడ్డుకట్ట వేయబడే విధంగా, పారదర్శకత ప్రతీకగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచార హక్కు చట్టాన్ని అమలు చేయదు తలబెట్టి చట్టం రూపకల్పన చేసింది కాంగ్రెస్ పార్టీ అంటుంది. నువ్వేం చేస్తున్నావే? దాన్ని నిర్వీర్యం చేస్తున్నాడు. ఎన్ఓరిజిఎస్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని చెప్పంటున్నా. ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో ఉపాధి కావాలని చెప్పి మీరు ఒక్కసారి గ్రామ పంచాయతీ పేరు నమోదు చేసుకుంటే వారం రోజులు మీకు ఉపాధి చూపెట్టబడే విధంగా కార్యక్రమం, ఇంత పెద్ద గొప్ప కార్యక్రమం అది. ఇలా గ్రామీణ ప్రాంతం ఎక్కడైతే కార్యక్రమంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పంటే విత్ మహాత్మా గాంధీ గ్రామీణ రోజ్గార్ యోజన